సమయంలో మా నుంచి విన్నపం, భక్తులు రావడం, సౌకర్యాలు కల్పించడం. ఆలయం అంటే ముందు వైదికమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత సౌకర్యాలు, తర్వాత భద్రత, తర్వాత రవాణా, ఇతరత్ర అనేక అంశాలలో మీరు కూడా ఒక ఎగ్జిక్యూషన్ అథారిటీగానే కాకుండా ఒక భక్తుడుగాను ముందే ఇచ్చేస్తే సో విల్ వెరిఫై దేర్ antecedents ఆల్సో అండ్ ఒక 2-3 బ్రీజింగ్ చేసుకొని జాయింట్ డ్రిల్స్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగే వాట్ ఆర్ దేర్ డ్యూటీస్, వాట్ ఆర్ దేర్ లిమిటేషన్స్, అది కూడా మేము చూస్తాం. దెన్ లేకపోతే ఏమైనా రిపేర్ వర్క్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ టెంపరీ పర్మనెంట్ గా మేము సెటప్ చేయవచ్చు. ఇది ఏంటి సోషల్ ఎలిమెంట్స్ ఉంటే, ఇది అనలిటిక్స్ కూడా ఉంటే మేము ఫర్ ఓవరాల్ లాజిస్టిక్ ప్లానింగ్ కి కూడా నెక్స్ట్ ఉంది. మంచి పనికి వస్తే మంచి ఫీడ్బ్యాక్ ఇనిషియేట్ చేస్తాం. ఒకటి లైన్ డిపార్ట్మెంట్, DPSPDCL, పంచాయతీ రాజ్, R&B, DMHO, DCH, endowment. Suppose if you think that morning ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, or సాయంత్రం చాలా తక్కువ టీమ్స్ కంటిన్యూస్ అంటే లైక్ 1 hour 2 hours ఎవరైనా చూస్తున్నారు, శానిటేషన్, ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, ఎవర్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాపర్ గా ఎక్కడెక్కడ లోడ్ ఎక్కువ ఉంది అన్నది హ్యాస్ టు ఇన్వాల్వ్ అండ్ మేక్ ది ప్లాన్. సపోజ్ మీ దగ్గర మనిషి తక్కువ ఉన్నా, అసలు నా దగ్గర మనిషి, నేను బోర్డ్ చైర్మన్ ప్లస్ టెంపుల్ మెంబర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వస్తే తక్కువ లైటింగ్ ఉంది. సో అట్లీస్ట్ యూ ప్లీజ్ ఇన్వెస్ట్. హౌ యూ వాంట్ టు సెలెక్ట్ ది వెండర్, ఇట్స్ a responsibility of the authorities, but good lighting facilities should be provided. Continuous sanitation and toilet, these are the responsibilities, and we have to coordinate over. మూడు కొటేషన్ ఇచ్చేసి అలా ఒక షోర్ట్ టెండర్ పెట్టి పర్చేస్ చేస్తాం. దిస్ టైమ్ విల్ ఆపరేట్ అవర్ ఓన్ ఫైర్ టెండర్. ఓకే, ఓం మహాగణాధిపతి అయిన మహా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ మీద గౌరవ కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కలిసి దేవస్థానం యొక్క పాలక మండలి అధికారులు, వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి ఈ టెంపుల్కు మాత్రమే ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఉభయదారుల సంఘం అధ్యక్షురాలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నది మొదటి అంశంగా చర్చించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం, సౌకర్యవంతమైనటువంటి సౌకర్యం కల్పించడం, ఆకలితో వెనక్కి పంపకుండా వారికి అవసరమైనటువంటి అన్నపానీయములన్నీ కూడా కల్పించి పంపించడం అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. కాణిపాకం దేవస్థానానికి వచ్చిన తర్వాతనే కాకుండా కాణిపాకం ప్రెమిసెస్లోకి భక్తుడు వచ్చినప్పటి నుంచి తిరిగి కాణిపాకం ప్రెమిసెస్ దాటేంత వరకు కూడా వారి యొక్క రక్షణకు సంబంధించి కానీ, వారి భద్రతకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నటువంటి అంశం మీద నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను గౌరవ ఎస్పీ గారి ద్వారా సంబంధిత శాఖ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అవసరమైనటువంటి సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి కానీ, రోడ్ల నిర్వహణకు సంబంధించి కానీ, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం కానీ, ఏదైనా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతాలలో కొత్తగా విద్యుత్ పోల్లు ఏర్పాటు చేసి లైటింగ్ ఫెసిలిటీ కల్పించడం కానీ, వీటన్నిటి మీద కూడా ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా
అన్ని చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాణిపాకం దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవోతో మరొకసారి కూడా చర్చించి సెప్టెంబర్ 2వ తారీఖున మరొకసారి ఈరోజు చర్చించిన అంశాలపైన వాళ్ళ ప్రిపరేషన్ నోట్ని తీసుకురమ్మని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రిపరేషన్ నోట్ను కూడా మళ్ళీ ఒకసారి సమీక్షించి ఆ ప్రిపరేషన్ నోట్లో ఉన్నటువంటి అంశాల్లో కూడా ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, అదనంగా చేర్చాల్సినటువంటి విషయాలు ఉన్నాయా అన్నటువంటి విషయాలన్నీ చర్చించిన తర్వాత ఆ సమావేశం తర్వాత కూడా మళ్ళీ ఒక పాలక మండలి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా కాణిపాకంకి వచ్చే భక్తులకి అసౌకర్యం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు అనేది ఈ సమీక్ష యొక్క నిర్వహణ. నేను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నేను కోరుతున్నది, మీరు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించడానికి రండి. ఎంతమంది అయినా రండి, ఎన్ని వేల మంది అయినా రండి. మీరు కాణిపాకం రావడానికి, కాణిపాకం చేరుకున్న తర్వాత దర్శనం పొందడానికి ఉన్న సౌకర్యాలను తెలుసుకోండి. దాని ప్రకారం మీరు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పొందండి. ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. భక్తులు విరివిగా వచ్చి వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించండి నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. పురాణ కాలం నుంచి మనం అందరం చెబుతూ ఉంటాం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కృతయుగం నుంచి త్రేతాయుగం నుంచి మనం ఎప్పుడు చూసినా వినాయక స్వామి యొక్క ప్రాధాన్యత ప్రాశస్త్యం ఉంది. అందులో కాణిపాక వరసిద్ధి వినాయకుడు స్వయంభూ, అనేక మహిమలు కలిగినటువంటి ప్రాంతం ఇది. అనేక రకాల్లో అనేక రూపాల్లో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆ మహిమలను పొంది ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన తరువాత వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందిన తరువాత కొన్ని లక్షల మంది ఆ అనుభూతిని పొంది ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి శుభం కలుగుతుంది, మంచి జరుగుతుందన్నటువంటి నమ్మకం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ సౌకర్యాలు లేవేమోనని, వస్తే దర్శనం జరగదేమోనని, లేకపోతే ఇక్కడికి రావడానికి రవాణా సౌకర్యం లేదేమోనన్నటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించడానికి అవసరమైన ఏర్పాట్లని మేము జిల్లా అధికార యంత్రాంగం, కాణిపాకం దేవస్థానం, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం ద్వారా అన్నీ కల్పిస్తామని మీ అందరి ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్ని వచ్చి వీక్షించి స్వామివారిని దర్శించి వాటిని విజయవంతం చేయడం ద్వారా దేవుడి కృపకి పాత్రలు కావాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి. ఓం మహాగణాధిపతి నమః. గారి ద్వారా, జిల్లా ఎస్పీ ద్వారా, టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు మెంబర్స్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్కి సూచన సలహా ఇవ్వడం జరిగింది. మనమందరూ కలిసి చర్చ చేశాము. గత సంవత్సరం ఏం చేశాము, గత సంవత్సరం చేసిన ఏర్పాట్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, అవి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అరేంజ్మెంట్స్ ఎట్లా పెంచుకోవచ్చు, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏమి ఉండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, పంచాయతీరాజ్ ఏం చేయాలి, R&B ఏం చేయాలి, రకరకాలుగా చర్చ చేయడం జరిగింది. చర్చ చేసినప్పుడు ఫ్యూచర్ కోసం ఒక వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి నుంచి కొన్ని ఏర్పాటు చేయగలిగితే, అంటే ఒక ఫైర్ టెండర్ కొనడం, స్ట్రీట్ లైట్స్ పెట్టడం, కొన్ని డ్రింకింగ్ వాటర్ కోసం పర్మనెంట్గా 5-6 చోట వాటర్ కూలర్ పెట్టడం, CCTV కెమెరా కొనడం, చాలా చర్చ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా 3 మీటింగ్స్ ఉంటాయి. ఈరోజు ఫస్ట్ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 1st వీక్లో 2వ తారీఖు ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ వాళ్ళు కూడా చేస్తారు. సో సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. భక్తులకి సేఫ్టీ ఉండాలి.
ప్లస్ క్యూ లైన్ సరిగా మేనేజ్ అవ్వాలి, స్టంపిడ్ లేకుండా ఏం జరగకుండా, ఏం చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవం సరిగా నడిపించాలి. అదే మన ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్టీ తర్వాత భక్తులకి సరైన అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి మౌలిక సదుపాయం ఫెసిలిటీస్ కూడా అదే మన సెకండ్ ప్రయారిటీ. తర్వాత విఐపి కల్చర్ తక్కువ చేయడం అండ్ టైం బౌండ్ దర్శనం. అంటే మార్నింగ్ టైంలో ఊబేదారు ఉండొచ్చు, విఐపి ఉండొచ్చు. సో దట్ మ్యాక్సిమం టైం భక్తుల సహకారం కోసం కల్పించాలి. ఇది థర్డ్ డిస్కషన్ చేయడం జరిగింది. మినిమం వెయిటింగ్ టైం ఉండాలి, మ్యాక్సిమం కన్వీనియన్స్ ఉండాలి. సో అందరూ స్టేక్ హోల్డర్స్ చర్చ చేశారు, రకరకాలుగా సజెషన్స్ కూడా వచ్చినాయి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ రూపంలో పెట్టి డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. సో దట్ వచ్చే నెల బ్రహ్మోత్సవం సరిగా నడుస్తుంది. అందరూ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్స్ సరిగా పనిచేస్తారు. సో యాజ్ ఎ సూపర్వైజర్ ఆఫీసర్స్ మనం ఇది ఎన్ష్యూర్ చేస్తాము. ఖచ్చితంగా భక్తులకి మంచి ఫెసిలిటీస్ ఏర్పాటవుతాయి, సేఫ్టీ కూడా మంచిగా ఉంటుంది. సో ఈ అన్ని ఆబ్జెక్టివ్స్ దృష్టిలో పెట్టి ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.